జయ శ్రీరామ్, జయ శ్రీకృష్ణ. భాగవత కథ శ్రీకారం పలుకబోయే ముందు కృతిపతి అయిన శ్రీ బమ్మెర పోతన గారు భక్త కవులు అనటానికి తార్కాణాలైన ఆయన నిజ జీవితంలోని ఘట్టాలను, ఆయన భక్త కవి అనటాన్ని నిరూపించేటటువంటి కొన్ని సంఘటనలను, ఆయన ఔన్నత్యాన్ని, భగవంతుని పట్ల ఆయనకున్న విశ్వాసాన్ని మీ ముందు ఒక 2 మాటలలో చెప్పాలనుకుంటున్నాను. గౌతమి నది ఇసుక తిన్నెల మీద అర్ధనిమీళిత నేత్రుడై కూర్చుని ఉన్న పోతన్నకు ఆ భగవంతుడు శ్రీరాముడు కిరీటం ధరించి సామ్రాట్టు రూపంలో ధర్మపత్ని సమేతుడై దర్శనమిచ్చు భాగ్యం ఎంతటి భాగ్యం! భాగవతమును తెనుంగు చెయ్యమని సాక్షాత్తు ఆ భగవంతుడు శ్రీరాముడే స్వయంగా ఆనతివ్వటం పోతన గారి ఎనలేని పుణ్యఫల భాగ్యమైతే, మన తెలుగు వారందరము చేసుకున్న ఎన్నో జన్మల మహద్భాగ్యమని చెప్పుటలో కించిత్ కూడా సందేహం లేదు. తెలుగువారి పెన్నిధిగా పోతనామాచ్యుల వారు మన ఎన్నటికీ తరగని సంపదగా, భవసాగరమును తరింపచేయుటకు మన పాలిట నావగా, భక్తి గంగా అను ప్రవాహమును మన తెలుగువారి హృదయాలయందు ప్రవహింపజేయు సారథిగా పోతనామాచ్యుల వారి భాగవతం ఒప్పారుచున్నది. అచ్చ తెలుగు నుడికారములతో తీయని తేటతేట తెలుగు పాల మాధుర్యం పోతన భాగవతం చదివినా వినినా ప్రతి గుండె అమృతమయం అవుతుందనటంలో సందేహం లేదు. అలవైకుంఠపురంబులో నగరిలో అను ఈ పద్యము మత్తేభ విక్రీడితము. ఈ పద్యమునందు గజేంద్రుని ఆర్తిని విని ఉన్నపళంగా బయలుదేరిన ఆర్తరక్షకుని గురించి, ఆ సమయమునందు ఆయన ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నాడో వివరించే సందర్భంలో ఆయన అనగా భగవంతుడు విష్ణుమూర్తి యొక్క చిరునామా చెప్పదలంచి పద్యంలో పదకూర్పు కాస్తంత అందని వాడై అలా బయటికి వెళ్ళి వస్తానని కుమార్తె అయిన శారదకు చెప్పి వెళ్ళినాడు. కాసేపటికి పోతన గారు రావటం, కూర్చుని పద్యం పూరించటం, ఆకలిగా ఉన్నదని పలుకగా శారదమ్మ ఆయనకు భోజనం వడ్డించటం, ఆయన ఆరగించి వెళ్ళిపోవటం జరిగింది. మరి కాసేపటికే పోతన్న ఇంటికి వచ్చి అన్నం వడ్డించమని కూతురుని అడుగగా ఆమె ఆశ్చర్యపోయి, ఇప్పుడే కదా నాన్నగారు మీరు పద్యకావ్యం చేసి భోజనం చేసి వెళ్ళినారు అని అనగా, పోతన గారు వచ్చి ఆ పద్యం పూరింపబడి ఉండుటను చూచి, అహో అమ్మా, నీది ఏం భాగ్యం తల్లి! రామచంద్ర, నేనేం పాపం చేసినానయ్యా? నీ దర్శన భాగ్యం నాకు కలగలేదు కదయ్యా అని పరుగెడుతూ ఆ ఎంగిలాకులోని ఉచ్ఛిష్టం కుక్కల పాలు కాకముందే పరుగున పోయి గ్రహించిన మహద్భక్తుడాయన. రెండవది, పోతన్న గారు తనకున్న 1.5 ఎకరం పొలం దున్నుకుంటూ ఒక రైతుగా సామాన్య జీవనం గడిపిన నిరాడంబరుడు. అఖండ పాండిత్యం ఉండి ఒక్క పద్యంతో అఖండ శ్రీమంతుడయ్యే అవకాశం ఉండి కూడా కాసులకు కకృతి పడని మొక్కవోని పట్టుదల కలిగిన భక్తాగ్రేసరుడు పోతనామాచ్యుల వారు. అందుకనే ఆయన పుట్టుకవి, భక్త కవి. ఒకనాడు మండుటెండలో పొలం దున్నుతూ ఒకవైపు దున్నపోతుండగా మరొక వైపు తాను స్వయంగా కావడి భుజం పైన వేసుకుని నాగలిపై కూతురైన శారద ఉండగా పొలం దున్నుతూ ఉన్నారు పోతన గారు. అటువైపుగా బంగారు రథారూఢుడై వెళుతున్న బావమరిది అయిన శ్రీనాథుడు ఇదంతా చూచినాడు. రథం ఆపి దిగివచ్చి, ఎందుకు బావా ఈ కష్టం? ఒక్క పద్యం నిన్ను ఐశ్వర్యవంతునిగా మార్చగలదు. కర్ణాటక రాజులను సంతృప్తిపరచు, నీ దరిద్రమంతా తీరిపోతుందని ఎండలో తన మేనకోడల్ని చూచి బాధపడుతూ పోతనతో శ్రీనాథుడన్నాడు. దానికి పోతన ఒక్క చిరునవ్వు నవ్వి, నా పని నన్ను చేసుకోని శ్రీనాథ అంటూ తిరిగి దున్నుకోవటం ప్రారంభించినాడు. అంతటి నిరాడంబరుడు ఆయన. ఇక మూడవ సంఘటన. తనకి పోతన రుణం ఉన్న విషయం రాజుగారు తెలుసుకుని రాజదర్బారుకు శెట్టిగారిని పిలిచి అప్పు తీర్చమని ఒత్తిడి తెచ్చి ఆయనకు గడువియ్యక నలుగురిలో అవమానించమని, అలా చేయకపోతే రాజాజ్ఞ ఉల్లంఘించిన కారణంగా శిక్షార్హుడవుతాడని బెదిరిస్తాడు. పోతన వంటి భక్తుని జోలికి వెళ్ళనేనని, ఆయన తనకు బాకీ చెల్లింపకపోయినా పర్వాలేదని చెప్పినా ఫలితం లేకపోగా శెట్టిగారు పోతన ఇంటికి వెళ్ళి పెద్దగా అరుస్తూ అనుష్ఠానంలో ఉన్న పోతనను పెద్దగా నా బాకీ రేపటి లోపల తీర్చవలసిందేనని ఆగం చేస్తాడు. పోతన కుమారుడైన మల్లన్న పంట చేతికి రాగానే తీర్చేస్తామని ఒక్క 6 నెలలు గడువు ఇయ్యమని అడుగగా 2 రోజుల లోపు తీర్చకపోతే పొలం జప్తు చేసుకుంటానని బెదిరించి వెళ్ళిపోతాడు.
జనం అంతా ఆ అల్లరి చూచి నోళ్లు నొక్కుకొనగా ఆ కుటుంబం అల్లరి పాలవుతుంది. తిరిగి వెళుతున్న శెట్టిగారికి ఆంజనేయుడు ఆజానుబాహుడై అత్యంత భీకరుడై దారికి అడ్డు నిలబడి కనపడతాడు. ఆంజనేయ స్వామిని చూచినంతనే శెట్టిగారు భయకంపితుడై ముచ్చెముటలు పోసి పాదాక్రాంతుడవుతాడు. నీకు పోతన ఇవ్వవలసిన బాకీ ఎంతరా? పోతననే అవమానిస్తావా? ఎంత ధైర్యం రా నీకు? ఆయనకెవరూ లేరనుకున్నావా? అంటూ ధగధగా మెరుస్తున్న ఆ కాసుల మూటను అతని వైపు విసిరివేస్తాడు. అయ్యా, పోతన నాకు బాకీ తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదు. నేను రాజు భయం వలన ప్రాణభయంతో ఇట్టి దుష్కార్యానికి పాలుపడ్డానని, ఇక ఆ ధనం నాకు వద్దని, ఎటూ పోయే ప్రాణం మీద ఆశతో ఈ దుష్టత్వానికి ఒడిగట్టిన తన పాపాన్ని క్షమించమని అడిగినప్పటికీ ఆ హనుమంతుడు ఒప్పుకొనలేదు. బాకీ తీసుకోవలసిందే అని డబ్బు సంచి విసిరివేసి అదృశ్యమైనాడు. శెట్టిగారు ఆ డబ్బు సంచితో తిరిగి పోతన గారింటికి వెళ్ళి ఆయన కాళ్లపైన పడి ఆ కాసుల సంచిని ఇస్తాడు. పోతన్న గారు ఎంత మాత్రం అంగీకరింపకపోయేసరికి అప్పటి నుండి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు తానే ఖర్చు పెట్టి చేయించటం ఆరంభిస్తాడు. అంతటి గొప్ప భక్తుడు పోతన్న. ఇక 4వ సంఘటన. బలవంతంగా కర్ణాటక రాజు ముందు పోతన గారిని ప్రవేశపెట్టి రాజుగారు మెప్పుకు పద్యాలాపన చెయ్యమని ఆజ్ఞాపించినప్పుడు తాను తన పాండిత్యాన్ని ఒక్క రామునికి తప్ప మరెవ్వరి కోసం ఉపయోగించలేనని, తన ఈ నిస్సహాయతను క్షమించి మన్నింపవలసిందని పోతన వినయంగా తిరస్కరిస్తాడు. అహంభావం అడ్డురాగా రాజు కోపంతో ఊగిపోతూ పోతనను మరింతగా అవమానించాలనే ఉద్దేశ్యంతో రాజనర్తకిని దర్బారులో ప్రవేశపెట్టి ఆమెను నాట్యమాడవలసిందిగాను, పోతన్నను అతని కవితా పాటవంతో ఆమె అందాన్ని వర్ణిస్తూ నాట్యమాడినంతసేపు పద్యమాపటానికి లేదని ఆజ్ఞాపిస్తాడు రాజు. పోతన దానికి అంగీకరిస్తాడు. రాజనర్తకి గర్వంగా నాట్యం ప్రారంభిస్తుంది. పోతన పద్యం ఆమె అందాన్ని అభివర్ణిస్తూ పాడనారంభిస్తాడు. ఆడి 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 ఆ నర్తకి అలసి సొలసి క్రింద పడిపోతుంది. అప్పుడు పోతన గారు, ఇంతటి అందమైన స్త్రీ యొక్క ఒడిలో బిడ్డడిగా పడుకోవలనని అనిపిస్తున్నదమ్మా అంటూ పద్యాలాపన ముగిస్తాడు. ఇక అవమానపడటం రాజు వంతైంది. సిగ్గుతో తల వంచుకుంటాడు రాజు. గౌరవంగా పోతనను ఇంటి వద్ద దింపిరమ్మని ఆజ్ఞాపిస్తాడు. అంతటి మహానుభావుని కృతికి స్వరకల్పన చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. వినగలగటం సమస్త తెలుగు జాతి యొక్క పూర్వజన్మల సుకృతంగా భావిస్తున్నాను. ఇట్లు మీ వసుంధర. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. పోతన భాగవతం సరళ గద్యానువాద సహితం మొదటి స్కందం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ కైవల్యపదంబుజేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకున్ గేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకున్ మహానందాంగనాఢింబకున్. భాగవతానికే కాదు, తెలుగు సాహిత్య సరస్వతికే మకుటాయమానమైనటువంటి పద్యం ఇది. ఇష్టదేవతాస్తుతి, వస్తునిర్దేశ్యము కల ఈ మనోజ్ఞ వృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తానికంతా అద్దం పడుతుంది. ఈ పద్యంలో 6 దళాలు ఉన్నవి. 1 శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. 2 లోకరక్షైకారంభకున్. 3 భక్తపాలన కళా సంరంభకున్. 4 దానవోద్రేక స్తంభకున్. 5 కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకున్. 6 మహానందాంగనాడింబకున్ అనేవి. భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వం, ధర్మ సంస్థాపకత్వం, శిష్ట రక్షణ పరాయణత్వం, దుష్ట శిక్షణ జనత్వం, విశ్వకర్తృత్వం, ఆనందమయత్వం అనేవి 6 క్రమంగా పై 6 దళాలలోనూ ప్రస్ఫురిస్తూ ఉన్నాయి. ఇక శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ అన్న ప్రథమ దళంలో మోక్షం కోసం ఉత్కంఠితుడైన పరీక్షిత్తు వృత్తాంతంతో పాటు మొత్తం భాగవతమే ధ్వనిస్తున్నది. అలాగే ప్రథమ స్కంధంలోని నారదుడు, భీష్ముడు, కుంతీదేవి మొదలైన వారి కథలు, తృతీయ స్కంధంలోని దేవహూతి వృత్తాంతము, చతుర్థ స్కంధంలోని ధ్రువ చరిత్ర స్ఫురిస్తూ భగవంతుని సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే
కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే ఉంటుంది. లోకరక్షైకారంభకున్ అన్న ద్వితీయ దళం వల్ల హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, కంస, కాల, యవనాదులను సంహరించి వారి అత్యాచారాల వల్ల అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన భగవంతుని ధర్మ సంస్థాపకత్వం స్థాపించబడినది. ఇది తృతీయ, సప్తమ, దశమ స్కందాల్లో ఉన్నది. భక్తులను పాలించటం ఒక కళ. ఎప్పుడెప్పుడు ఆర్తులను ఆదుకుందామా అని అనుక్షణం తహతహలాడుతూ ఉంటాడు స్వామి. భక్త పాలన కళా సంరంభకున్ అనే తృతీయ దళం వల్ల గజేంద్రుణ్ణి కాపాడటానికి మహావిష్ణువు వైకుంఠం నుంచి పరిగెత్తుకు వచ్చిన వృత్తాంతం ఇది అష్టమ స్కందంలో ఉన్నది. ధ్వనిస్తూ భగవంతుని శిష్టరక్షణ పరాయణత్వాన్ని చాటుతున్నది. దానవోద్రేక స్తంభకున్ అన్న చతుర్థ దళం వలన అష్టమ స్కందంలోని వామనావతారం వ్యంజకమైనది. పై మన్వంతరంలో ఇంద్రుడు కావలసిన బలి వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రపదం కాంక్షించినాడు. ఆ దానవేంద్రుని ఉద్రేకానికి పగ్గాలు పట్టి స్తంభింపచేయటం కోసం దుష్టశిక్షణచనుడైన స్వామి వామనుడైనాడు. కేళిలోన విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకున్ అనే పంచమదళం వల్ల భగవంతుని విశ్వకర్తృకత్వాన్ని వెల్లడించేటటువంటి సూర్యవంశ చంద్రవంశాల చరిత్ర స్ఫురించింది. ఇది నవమస్కందం. స్వామి విలాసంగా త్రిప్పే కళ్ళలో నుంచి బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి, సృష్టి జరుగుతుంది. నిజానికి స్వామి కళ్ళు సూర్యచంద్రులే కదా. మహానందాంగనాడింబకున్ అన్న షష్టదళం కృష్ణలీలా సర్వస్వమైన దశమ స్కందానికి ప్రతీక. ఆ నందాంగనకు ఆనందం అందిస్తూ ఆనందం అనుభవిస్తున్న ఆనందమయుడు కదా ఆ నందనందనుడు. ఈ విధంగా భాగవతంలోని స్కందాలలోని కథలన్నింటినీ ధ్వనింపజేస్తున్న ఈ పద్యం సహజ పాండిత్యుని సహజ పాండిత్యానికి చక్కని ఉదాహరణ. ఆంధ్ర సాహిత్యంలో ఇంతటి హృద్యమైన పద్యం నభూతో నభవిష్యతి. ఓం నమో భగవతే వాసుదేవాయ.